పైనుండి మీకు తీసుకొచ్చారు. ప్రిన్సిపల్ని రిక్వెస్ట్ చేసేసి మా అమ్మాయికి కొంచెం హెల్త్ బాగాలేదు మేడం, క్లాస్ 9th స్టడీ కంటిన్యూ చేయడానికి పర్మిషన్ ఉందంటే ఓకే అని చెప్పేసి టీచర్ పిలిచి చెప్తుంది. దానికి టీచర్కి కొంచెం హెల్త్ బాగాలేదు జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఆమెకి డైరెక్షన్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది. టీచర్ ఏం చెప్తుంది పిల్లలకి, ఈ అమ్మాయి కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి ఆ అమ్మాయిని క్లాస్లో కూర్చోబెడుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మీరు ఈ వీడియో కూడా మీరు చూడండి. ఇది లాస్ట్ ఇయర్ 9th క్లాస్లో నేను చూపించాను. ఆ తర్వాత ఆ అమ్మాయి దాని నుంచి ఎలా ఓవర్కమ్ అయ్యి ప్రిన్సిపల్, టీచరు, పేరెంట్ ముగ్గురు కలిసి ఆ అమ్మాయి స్టడీ ఎలా కంటిన్యూ చేయగలిగింది, దాని ద్వారా మీరేం తెలుసుకున్నారు అనేది తెలియజేయడానికి ఈ స్క్రిప్ట్ నేను మీకు చూపించదలుచుకున్నాను. పేరెంట్ తీసుకొచ్చేసి స్కూల్లో జాయిన్ చేయడానికి తీసుకొస్తుంది. ఆ టైంలో ప్రిన్సిపల్, పిల్లలు ఏ విధంగా వాళ్ళ యొక్క పాత్ర ఉంటుంది అనేది ఇప్పుడు ఈ స్క్రిప్ట్. ఓకే, పేషెంట్ స్టూడెంట్ ఈ అమ్మాయిని క్లాస్ తీసుకెళ్ళి క్లాస్లో క్లాస్రూమ్లో వేసి అందరికీ ఇంట్రడ్యూస్ చేసి జాగ్రత్తగా అందరూ నేను ఈరోజు మీ క్లాస్కి కొత్తగా జాయిన్ అయింది అనమాట. దీని పేరు వైష్ణవి. ఈ సెక్షన్లోనే కూర్చుంది. దీనికి ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉంది కాబట్టి దాన్ని కొంచెం జాగ్రత్తగా మీకు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. వద్దు, నాకు ఒక కొంచెం నాకు వస్తే అమ్మ ఎందుకని ఏడుస్తుంది? ఎందుకని ఏడుస్తున్నాను? ఏం ప్రిన్సిపల్ దగ్గర తీసుకెళ్తాయి. పేరెంట్ ఇవ్వడం జరిగింది. పేరెంట్ వచ్చారు. బ్లడ్ ట్రాన్స్మిషన్ ద్వారా వచ్చింది. ఏం చేయాలి? ఇట్లా తీసుకెళ్ళమని చెప్తున్నారు. అది వేరే బ్లడ్ ట్రాన్స్మిషన్ ద్వారా వచ్చింది. సో ఈ హెచ్ఐవి అనేది జస్ట్ మామూలు కాంటాక్ట్ రాదు. బ్లడ్ ఫ్లూయిడ్స్ కానీ ఇంటర్నల్ ఫ్లూయిడ్స్, బ్లడ్ ట్రాన్స్మిషన్, అలాంటి సెక్షువల్ కాంటాక్ట్ అలాంటి వాటి వల్ల వస్తుంది. ఇంజెక్టెడ్ నీడిల్స్ అలాంటివి కూడా దాని వల్ల వస్తుంది అన్నమాట. ఏం భయపడద్దు. మీరందరూ ఈ అమ్మాయిని బాగా చూసుకోవాలి. ఎందుకంటే సింపుల్ కాంటాక్ట్ ద్వారా మాత్రం మీరైతే ట్రాన్స్మిట్ అవ్వదు. చాలా అంటే డీప్ కాంటాక్ట్స్ లైక్ బ్లడ్ ట్రాన్స్మిషన్ ఒకటి. అంటే మీకు ఏమైనా అమ్మాయి బ్లడ్ ఎక్కిస్తే లోపలికి ఎక్కిస్తే కానీ, లేకపోతే షేర్డ్ నీడిల్స్ని షేర్ చేసుకోవడం వల్ల కానీ, సెక్షువల్ కాంటాక్ట్ వల్ల కానీ, ఏదైనా ఫ్లూయిడ్స్ కానీ ఎంటర్ అయితే తప్ప వేరే విధంగా రాదు. సో మీరు అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాలి. బికాస్ మీరు మీకు వస్తే మీరు అమ్మాయి అలా ఊహించుకొని అమ్మాయిని బాగా చూసుకోవాలి. ఇట్ డస్ నాట్ ట్రాన్స్మిట్ ఈజీలీ. సో మీకైతే రాదు, న్యాచురల్గా రాదు. అమ్మాయిని మీరు బాగా చూసుకోవాలి. అమ్మాయి కూడా అంటారు. చూడండి, ఆ అమ్మాయికి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అయ్యారా లేదా? మీకు కేస్ స్టడీ